అందరికీ నమస్కారం. నిన్న విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆ విధ్వంసం చేసిన వాళ్ళు కేవలం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు వరకే చేశారు, కానీ వాళ్ళు మిగతా ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా లేదు. బహుశా వాళ్ళకి ఆ పేరు మీద అభ్యంతరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఆ పేరు ఎలా పెట్టుకున్నారంటే అంబేద్కర్ గారి విగ్రహం కంటే ఇది బ్రైట్గా కనపడేప్పుడు పెట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోతే ఆయన పేరు ప్రచారం కావాలిగా యావో నాకు అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనా ఆ సంఘటనని అలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంబేద్కర్ వాదులుగా మేము ఇలాంటివి ఒప్పుకోము. మేము అంబేద్కర్ నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, అంబేద్కర్ యొక్క ఆలోచనలు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆయన రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనలు తీసుకొని సమాజంలో ఒక సమరసత, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఎదిగే విధంగా ఒక మంచి వాతావరణం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల అంబేద్కర్ గారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, కానీ దాన్ని ఒక హేట్రెడ్ విషయాలకు వాడుకోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నాకు అనుమానం ఉంది, ఏమన్నా ఒక సెంటిమెంట్ ఇట్లాంటి విషయాల్ని రెచ్చగొట్టి ఇలాంటి విషయాలను కల్పించి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలనే శక్తులు కూడా దీనికి ఉన్నాయేమో ఒకసారి విచారించమని పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఏం చూస్తున్నాం కదా, కొంతమంది కొన్ని దుశ్చర్యలకు పాల్పడి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి సెంటిమెంట్గా దాని ప్రజల్లో అనవసరమైన విషయాలను రెచ్చగొట్టి దాని ద్వారా చలిమంటలు కాసుకునే శక్తులు కొన్ని ఉంటాయి కదా. కాబట్టి దీనిలో అలాంటి కోణం ఏమైనా ఉందేమో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసు వర్గాలు విచారణ జరపాలి. ఏది ఏమైనా నిన్న జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక పెద్ద కార్యక్రమం, అంతకంటే పెద్ద కార్యక్రమం చేసి ఒక మంచి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఒక మంచి ఆలోచన చేసి ఒక కొత్త విధానాన్ని, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రజల్లో శాశ్వతంగా ఉండేట్టుగా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 ఎకరాలు కొని దళితులకు ఇచ్చారనుకోండి, భూ పంపిణీ పథకం, అది శాస్త్రీయంగా నిలబడుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగు మాగాణి పంపిణీ పథకం అని చెప్పి ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉయ్యూరులో చేశాడు ఆయన. అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి ఎన్టీ రామారావు గారిని కూడా అప్రిషియేట్ చేశారు. అది శాశ్వతంగా ఆ ప్రాంతంలో ఉన్న భూస్వాముల యొక్క ల్యాండ్, ఆయన రాజావారి ల్యాండ్స్ అన్ని కూడా, చల్లపల్లి రాజా ల్యాండ్స్ అన్ని కూడా పట్టాలు ఇచ్చేసి రైతులను ఆదుకున్నాడు ఎన్టీ రామారావు గారు. అది చాలా అద్భుతమైన కార్యక్రమం. అలాగూ శాశ్వతంగా దానిలో రైతులకు ఉపాధి దొరికింది. అందువల్ల జగన్ లాగా తన యొక్క పబ్లిసిటీ అంబేద్కర్ గారి కంటే తను కనపడే విధంగా, తను డిజిటల్లో కనపడే విధంగా ఎక్కువగా చూపించుకునే అలాంటి కార్యక్రమాల కంటే ఒక అంతకంటే మంచి స్ఫూర్తినిచ్చే కార్యక్రమం, ఒక పెద్ద కార్యక్రమం చేసి ఒక ఫిట్టింగ్ రిప్లై, ఇలాంటి శక్తులకి ఒక తగిన రిప్లై ఇవ్వాలని చెప్పి ఇలాంటి విధ్వంసక శక్తులకి, విగ్రహ విధ్వంసక శక్తులకి ఒక ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలి, ఒక తగిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను. ఏదేమైనా నేను జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తాను. తెలుగు మాగాణ పథకం నీకు ఐడియా ఉంది, చిన్నోడు ప్రజలను ఒక ఎమోషనలైజ్ చేసే శక్తులు ఏమన్నా దీంట్లో ఉన్నాయేమో. చలి కాచుకునే శక్తులు ఉంటాయి. మనం కొన్ని ఘర్షణలు చూస్తున్నాం కదా, ఆ ఘర్షణలో ఏదో ఒక సెంటిమెంట్ రేజ్ చేసి దాన్ని మతం పరమనో కులం పేరు మీదనో అలా సెంటిమెంట్ రెచ్చగొట్టేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే శక్తులు ఉంటాయి. ఆ కోణం కూడా ఆలోచించమని చెప్తాను. అలాగా ఆ కోణం ఉందేమో, ఆ కోణం ఉందేమో కూడా చూడమనేది ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసులు విచారణ తప్పాలి. ఏదేమైనా అది ఖండిస్తున్నాను నేను. దానికి రిప్లై ఏంటంటే, అంబేద్కర్ గారికి అంతకంటే ఫిట్టింగ్ నివాళులు అర్పించి 1,00,000 కుటుంబాల నుంచి, పేదరికం నుంచి బయటేస్తారనుకోండి, ఇంకెంత ఉపయోగం అది. ఊరికే విగ్రహాలు వేసుకుని విగ్రహాల పేరుతో వాళ్ళ ప్రచారం చేసుకునే కంటే, ఆ విగ్రహం కంటే కూడా, అంబేద్కర్ విగ్రహం కంటే కూడా జగన్ పేరు
బాగా డిజిటల్గా కనపడేట్టు పెట్టుకున్నాడు. ఆయన అంబేద్కర్ మీద కదా గౌరవమా, లేకపోతే ఆయన పేరు ప్రచారం కావాలని ఆయన వేయించాడని? అందువల్ల ఆ దృక్కోణం కాదు, ఆయన స్ఫూర్తి. చంద్రబాబు గారికి ఆ విషయాలు తెలుసు. ఆ స్ఫూర్తితో అంబేద్కర్ గారి పేరుతో ఒక సంవత్సరానికి 1,00,000 మంది పేదరికం నుంచి బయటపడే విధంగా 1,00,000 ఎకరాలు కొనిచ్చారు భూపంపిణీ పథకం. ఒకే ప్రాంతాల్లో పెట్టారు. వ్యవసాయ భూములతో వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడతాయి. అలాగా నేను ఒక ఆలోచన, అది ఏదన్నా ఒక ఫిట్టింగ్ రిప్ జీవితాలు బాగుపడేది.